డాడీ ఏమైందిరా నీకు? డాడీ ఏమైందిరా నీకు? నీ అమ్మ పిచ్చి. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మా డాడీ పైన ప్రాంక్ చేయబోతున్నా. మా డాడీ రోజు మధ్యాహ్నం నాకు ఎన్నిసార్లు చెప్పినా పండుకుంటున్నాడు, రోజు మధ్యాహ్నం. సో నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే, ఈ మూతలో వాటర్ ఉన్నాయి, వాటర్ మొహాన కొట్టి డాడీ 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 అని 4 సార్లు అరుస్తా. తర్వాత ఆయన రియాక్షన్ చూద్దాం. బామ్మో భయం అవుతుంది రో నాయనో. ఏమంటావా? ఏమనైతే ఫ్రెండ్స్, నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్. కొట్టుడు మాత్రం కోలుకోలేము. కొంచెం ఇద్దాం, లైట్గా ఇద్దాం. డాడీ ఏమైందిరా నీకు? పిచ్చి లెక్క చూస్తావు. ఏమైంది? ఏం కాలేదు. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? నువ్వు పండుకోనీకుండా నీళ్ళు చల్లుతావు ఎందుకురా? ఏంది అసలు? నీకు కోపమే రాదా మనిషికి? ఏం కోపం రా నాయన, ఎందుకు అట్లా చేస్తున్నావు? సతాయిస్తున్నా ఎందుకు రా నాయన? పండుకొని ఎందుకురా? చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం రోజు వండుకుంటున్నా అని చెప్పి కోపం వచ్చి నీళ్ళు కొడితే అయినా వండుకుంటున్నాడు చూడు. అసలు ఇలా ఉండాలి మనది, ఏమంటారు, మన టార్గెట్ ఇలా ఉండాలన్నమాట. ఎంతమంది వచ్చినా ఇలానే ఉండాలి. మరి వరస్టును లేనాడి, మధ్యాహ్నం పుట్ట అనుకోవద్దు, దరిద్రం. అరే కొద్దిసేపు పడుకొని రా, ఎందుకురా ఇట్లా? వాటర్ కొట్టినా నువ్వు కళ్ళట్లే, అసలు కోపం రాలేదండి. కొడతావేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. ఫేస్ ఏమో ఇది మన బోయపాటి సీను మూవీలో విలన్ లక్ ఉంది. కొంచెం కూడా లేదు, వేస్ట్. 2 గంటల తర్వాత ఫ్రెండ్స్, నేను మళ్ళీ పోద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2 అవర్స్ అయింది ఆయన వండుకొని. సో ఈసారి కొంచెం ఎక్కువనే నీళ్ళు నింపాను కొన్ని. ఈసారి మాత్రం పక్కా అరవాల్సిందే. అరవకపోతే జగ్గులో వాటర్ పోస్తా అని ఫిక్స్ అయిపోయినా. సో చూద్దాం. ఈసారి యాంగిల్ మారారు. భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో. కొట్టకపోతే ఏమైందిరా నీకు? నీ అమ్మ పిచ్చి లెక్క చేస్తావు కదా అసలు. పండుకొని అరే 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 ప్రాంక్ ప్రాంక్ డాడీ. ఏమైంది డాడీ? నేను ప్రాంక్ చేసినందుకు అంటే నీకు కోపం వచ్చిందా? కోపం వచ్చింది. ఇంకోటి హార్ట్ ఇదైపోతుంది ఒక్కసారి సడన్గా ఇట్లా వచ్చేసినప్పుడు. ఏమవుతుందంటే భయం అవుతుంది. భయమయ్యి ఏమైందో ఏమో అని చెప్పి హార్ట్ ఫెయిల్ అవుతుంది ఒక్కోసారి. ఇంకా ఏమైనా జరగవచ్చు ఇట్లాంటి వచ్చినప్పుడు సడన్గా. కాబట్టి ఇంకోసారి అట్లాంటి పనులు చేయకు, చేయబాకు. ఓకేనా? రైట్. కనీసం ఎప్పుడన్నా లేవచ్చు కదా. ఎమ్మటెమ్మటే 2 గంటల లోపల 2 ప్రాంకులు చేయడం అనేది రియల్గా అది ఎవరు చెయ్యరు. ఎందుకంటే రియాక్షన్ వచ్చేదాకా చెయ్యాలి అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళాలి పర్సన్. ముందే నీళ్ళు కొట్టి లేపేసిన, కానీ సెకండ్ టైం చేసినాక రియల్గా సీరియస్గా అయింది. సో దానివల్ల నిజంగా కొట్టడానికే వచ్చేసారు. సో అట్లాంటివి చేయొద్దు పెద్దవాళ్ళ మీద అని క్లియర్గా నాకు అర్థమైంది. చాలా ఒక 10 మినిట్స్ నేను కూల్ డౌన్ చేయడమే సరిపోయింది. అదంతా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం అయితే నా ఫోనే పగిలిపోతుండే. సో ఇట్లాంటివి అవుతాయి కాబట్టి ఎవరు పెద్దవాళ్ళ మీద ప్రాంక్ చేయకండి. ఇవాళ రేపు చిన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో ప్రాంక్ అనేది వదిలేయడమే బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఏదైనా కొత్తగా ఆలోచిస్తా. ప్రాంక్స్ అనేవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.